నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. జర్నలిస్టులు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయం. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు ప్రశంస. అవినీతి మురుగును తొలగించేందుకు ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలి. రాష్ట్ర సమాచార చట్టం కమిషనర్ డాక్టర్ విజయ నిర్మల పిలుపు. అక్కినేని కళా పరిషత్తును ప్రారంభించిన ఆంధ్ర బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రమణమూర్తి. పరిషత్తు నిర్వాహకులకు ప్రశంస. జర్నలిస్టులు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పునీత చిరతెరిసమ్మ చర్చి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎస్పీ చిరువూరు శ్రీకాంత్, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, జర్నలిస్టులు ఎస్వి బ్రహ్మం, చలగలశెట్టి అశోక్, విజయభాస్కర్ రెడ్డి, ప్రసాద్, పి అప్పారావు, భక్తవత్సలం, రాజు, కాశీ విశ్వనాథ్, కారుసాల అశోక్, ఫైరోజ్ బేగ్, పట్టణ ప్రముఖులు మారెళ్ల సుబ్బారావు, ఆనందరావు, కొల్లా మధు, వెల్విషర్ శంకర్, చర్చి ఫాదర్ ఇండ్లూరి ఇరుదయరాజు తదితరులు పాల్గొన్నారు. 8 మంది డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. కూడా వేదిక మీదకి ఇప్పుడు మనం ఈ కార్యక్రమానికి ఈ రోజుల్లో చాలా మంది ఎక్కడ చూసినా కూడా సర్వీస్ ఓరియంటెడ్ బాగా పెరిగిపోయింది. వాటి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టిట్యూషన్స్ కానీ మెడికల్ కాలేజీలు కానీ ముందుకు వచ్చి సేవ చేయాలని ఒక దృక్పథంతో మానవ సేవ అనే ఒక కార్యక్రమంతో ముందుకు వస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఆ కాలేజీ కానీ ఆ ఇన్స్టిట్యూషన్స్ కానీ మంచి పేరు వస్తుంటుంది. అట్లానే ఈరోజు ఇక్కడ మన వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఈరోజు ఆధ్వర్యంలో ఆ టీంని ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పేదరికమైన వ్యక్తులు కానీ మధ్యతరగతి కుటుంబంలో వ్యక్తులందరినీ ఇక్కడ ఈ పాయింట్లు చూపించుకోవటం, వారికి అన్ని విధాలు కూడా సహాయం చేసేందుకు ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ వారికి అట్లానే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ ఈ సంబంధించి ముఖ్యంగా నిరంతరం కష్టపడే వాళ్ళు జర్నలిస్టులు. వాళ్ళ వర్షం వచ్చినా ఎండ వచ్చినా లేకపోతే పొగులు అనేది లేదు, రాత్రి అనేది లేకుండా నిరంతరం వాళ్ళ పేపర్ కోసం కష్టపడే వ్యక్తులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా సరిగ్గా వాళ్ళతోటి సంబంధాలు ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా ఇబ్బందులు ఉన్నా కూడా తీసుకెళ్ళడానికి కూడా టైం లేకుండా నిరంతరం సమాజం కోసం పనిచేసే వ్యక్తులు. కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన నారాయణ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పెట్టడం చాలా మంచిదని చెప్పేసి కూడా నేను కూడా తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు నుంచి మన డాక్టర్స్ అంతా కూడా రావటం, ఈరోజు ఎవరైతే మన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ మదర్ కాడి నుంచి అందరూ కూడా ఈరోజు పాత్రికేయ మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా పాత్రికేయ మిత్రులందరూ కూడా వారి వారి దైనందిన జీవితాల్లో బిజీగా ఉంటారు. మిగతా డిపార్ట్మెంట్స్కి కొంతైనా వెసులుబాటు ఉంటుందేమో కానీ బట్ పాత్రికేయ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇన్ని డిపార్ట్మెంట్స్ వారి వార్తల్ని కవర్ చేయాలంటే వాళ్ళు 24/7 వాళ్ళు చాలా అప్రమత్తతో ఉండాలి. వార్తల్ని సకాలంలో అందించడానికి వారి మీద చాలా ఒత్తిడి కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా సామాజిక బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలని ఆపదలో ఉన్నవారిని ఆదుకునే విధంగా, అవసరంలో ఉన్నవారిని ఆదుకునే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. ప్రకాశం జిల్లా స్థాయి టెలిఫోన్ అదాలత్ ఈ నెల 18వ తేదీన నిర్వహిస్తున్నట్లు BSNL జనరల్ మేనేజర్ బి చంద్రసేన తెలియజేశారు.
టెలికాం వినియోగదారులు వారి ఫిర్యాదులను ఈ నెల 16వ తేదీలోపు తన కార్యాలయం ఆవరణలోని డిప్యూటీ జనరల్ మేనేజర్కు పంపాలని బిఎస్ఎన్ జనరల్ మేనేజర్ బి చంద్రసేన విజ్ఞప్తి చేశారు. బిఎస్ఎన్ఎల్లో ఉన్న సర్వీసుల మీద ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి వివిధ కార్యక్రమాలు అరేంజ్ చేస్తూ ఉంటాం మనం. వాటిల్లో భాగంగా 2 నెలలకు ఒకసారి జరుగుతున్న టెలిఫోన్ అదాలత్ డిసెంబర్ నెల 18వ తారీఖున జరుగుతుంది. దీనికి వినియోగదారులు వారి సమస్యలోనే టెలిఫోన్ అదాలత్ డిసెంబర్లో జరగబోయే కార్యక్రమానికి వాళ్ళు పంపించవచ్చండి. 18వ తారీఖున వాటి మీద తగు విచారణ జరిపి వారి సమస్యను పరిష్కరించుతాము. మండవవారిపాలెం గ్రామంలోని సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ తెలియజేశారు. జనచైతన్య యాత్రలలో భాగంగా మండువవారిపాలెం గ్రామానికి వచ్చిన శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ కి టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలు తెలుసుకునేందుకు జనచైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడికి వెళ్లినా ఈ యాత్రలకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారు. తొలుత శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో జనార్దన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ నాయకులు కారుమూడి ప్రభాకర్ రావు, మండవ లక్ష్మీప్రసాద్, కోమటినేని ఉదయభాస్కర్, దిగుమర్తి సోమయ్య, మారెళ్ల రామకృష్ణ, కారుమూడి శ్రీమన్నారాయణ తదితరులు జనార్దన్ కి బొకేలు అందజేసి ఘనస్వాగతం పలికారు. మన శాసనసభ్యుల వారిని కూడా తెలియజేస్తున్నాను. ఈ బయట ద్వారా మనం చేసిన పనులు ఇంకా ఇంపార్టెంట్ ఆ గ్రామం కానీ వీధుల్లో కానీ ఏం చేయాల్సి వస్తుంది అనేది కూడా అవన్నీ కూడా నోట్ చేసుకుంటూ మనం ఉండే పరిస్థితులను బట్టి బడ్జెట్ మనకుండే దాన్ని బట్టి ఏది ఇంపార్టెంట్ చేస్తే బాగుంటుందో అది ముందు ప్రయారిటీలో తీసుకొని దాని విధంగా మనం ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మన దగ్గరికి వచ్చే లోపల మన గ్రామానికి వస్తే ఇప్పటి వరకు మరగదొడ్లు అయితే పూర్తిగా మనం కంప్లీట్ చేశారు. ఎస్సీ కాలనీలు అయితే ఏదైతే మన ఊళ్ళో ఇంకా కన్నీ లేకుండా మనం పూర్తిగా చేయడం జరిగింది. తెలుగు కూడా కరెక్ట్గా కంప్లీట్ చేయడం జరిగింది. పెన్షన్స్ కూడా కొత్తగా 140 మందికి పెన్షన్స్ ఇచ్చారు. ఇంకో 10 మందికి ఇంకా రావాల్సిన ఉన్నారని చెప్పారు. తప్పకుండా కూడా మన వాళ్ళు ఎవరికి ఉన్నా కూడా ఇప్పుడు పెన్షన్స్ లో అప్లై చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చిందంటే ఏదో ఒక కారణం ఉంటుంది. వాళ్ళ ఇంటి పేరు తప్పుంటామో, లేకపోతే భర్త పేరు తప్పుంటామో, తండ్రి పేరు తప్పుంటామో, లేకపోతే ఆధార్ కార్డులో వయసు ఒకటి ఉంటాం, రేషన్ కార్డులో ఒక వయసు ఉంటాం. దానివల్ల ఇబ్బంది వస్తే వెనక్కి వస్తుంది. అలాంటిది కూడా కరెక్ట్ చేసుకోవాలని మీరు పంపించారంటే 65 సంవత్సరాల పైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వస్తుంది. అవి కూడా అప్లై చేయండి. తప్పకుండా అది కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా 260 మీటర్లకి సీసీ రోడ్డు కూడా అంతకుముందు గులాబీ కార్డులు ఉన్నా కూడా గులాబీ కార్డు వాళ్ళు అప్లై చేసుకుంటే గులాబీ కార్డు పోయింది, వైట్ కార్డు కూడా రాలేదు. కొంతమంది అది పెద్ద సమస్యగా ఉంది మనకి. దానివల్ల ఏంటంటే 2 రైతులకి ఈ రుణమాఫీ కాకుండా పోయింది. తర్వాత మనకి ఈ ఫ్లైఓవర్ అనేది మనకి దాటానికి నేషనల్ హైవేలో ఉన్న ఫ్లైఓవర్ శాంక్షన్ మన దగ్గర లేదు. మనకి ఇప్పుడు మంగమ్మ అనేది వెళ్ళే రోడ్డుని అది కనుక కారు రోడ్డు కనుక చేస్తే నిన్నకొండ లేకపోతే బాలాలు మన ఊరు కానీ ఇట్లా ఒంగోలు మన ఫ్లైఓవర్ పురాణ కంపెనీ దగ్గరికి పోయి పోకుండా ఇట్లా పోకుండా మనకి కష్ట మన పొలాలకు కానీ లేకపోతే మనం కట్టి ముందు విధంగా సరిగి పురుగులు వస్తాయి.
अनुग्रह प्रसाद सिद्धि द्वारा समस्त संदात श्रेयस्ना देवता वादोदगम जय सर्वजना प्रोति सर्वं नमधान మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ద్వారా అందిన అర్జీలన్నింటినీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సంతనూతలపాడు తహసీల్దార్ ఆర్ ప్రభాకర్ రావు తెలియజేశారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూముల పరిష్కారం విషయంలో కొంత సమయం పడుతుందన్నారు. అర్జీదారులు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న అనంతరం త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తానని ఆయన తెలియజేశారు. గతంలో కొంచెం డిలే అయినవి కూడా ఇప్పుడు ఇమీడియట్గా మీ సేవలో పెట్టుకోవటం వల్ల ఇమీడియట్గా 20 days లోపే అన్ని డిస్పోజ్ చేస్తాం. కాబట్టి వీళ్ళను తొందరగా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంకొక 3 months ఇదే పిచ్చిలో కానీ స్పీడ్లో కూడా పబ్లిక్ నుంచి కూడా ఇప్పుడు స్పాంటేనియస్గా మీ సేవలో పెట్టుకుంటే ఒక 3 months 4 months లోపు ఈ పెండింగ్ ఉన్నది దాదాపుగా మనం తగ్గించి దాదాపు ప్యూరిఫై చేసేదానికి 99% ప్యూరిఫై చేసేదానికి అవకాశం ఉంది. తద్వారా వాళ్ళు మన దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. మీ సేవ ద్వారానే అన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. మా దగ్గరికి అసలు రావాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. మీ సేవ దాదాపు 8 సెంటర్లు ఉన్నాయి. ఆ సెంటర్స్ అన్నింటి నుంచి కూడా వాళ్ళు పురస్కరించుకున్న సర్వీసులు అన్ని తీసుకోవచ్చు. రేషన్ కార్డ్స్ కూడా దాదాపుగా ఫస్ట్ విడతలో జన్మభూమిలో వచ్చి దాదాపు 2000 రేషన్ కార్డ్స్ మేము రికమెండ్ చేసి పంపించడం జరిగింది. అవన్నీ కూడా జనవరిలో రాబోయే జన్మభూమి మా ఊర్లో కూడా రాబోతున్నాయి. గవర్నమెంట్ నుంచి నిన్న జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి జనవరిలో వస్తాయి. రేషన్ కార్డు సంబంధించినవి కూడా దాదాపుగా సమస్యలు ఉండవు. ఇంకా ఏదన్నా మిస్డ్ కేసులు ఉంటే ఫ్యూ కేసెస్ ఉంటాయి. అవి కూడా గ్రాడ్యువల్గా సబ్సిక్వెంట్ డేస్లో కూడా మనం తీర్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది రూరల్ ఏరియాలో ప్రధానంగా భూమికి మీద ఎక్కువ డిపెండ్ అయిన రైతులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మరి ఈ సీజన్లో సకాలంలో లోన్ తీసుకోవడానికి కానీ ఇంకేదైనా అవసరం కోసం ఆన్లైన్ సర్వీసులన్నీ కూడా మరి బ్యాంకర్స్ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని తొందరలో ఎటువంటి డిఫెక్ట్ లేని డాక్యుమెంట్స్ ఆన్లైన్లో చేసేదానికి మేము శ్రాయశక్తిలో కృషి చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ విషయంలో మేము సాటిస్ఫాక్టరీగానే వర్క్ చేస్తాం. విఆర్ఓస్ నుంచి కూడా మేము కూడా మరి ప్రభుత్వం ఆశించిన మేరకు ప్రజలు ఆశించిన మేరకు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా డిలే కాకుండా వీళ్ళని తొందరగా చేయాలని ప్రయత్నం చేస్తాను. కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం వల్ల కొన్ని శాతం అంటే ఫ్యూ కేసెస్లోనే డిస్ప్యూట్లో ఉన్న కేసెస్లో ఒంగోలు దిబ్బల్ రోడ్లోని అనంత కోదండరామస్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన అయ్యప్ప పడే పూజలో అయ్యప్ప భవానీ గోవింద శివమాల దారలో పాల్గొన్నారు. అరటి బోధలతో అయ్యప్ప స్వామి గుడి అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. అయ్యప్ప భజనలతో శంకర ఘోషతో దిబ్బల రోడ్డు ప్రాంతం మారుమ్రోగింది. కూర్చున్నటువంటి అక్కడ స్వాములు అక్కడ బండి ఆపారు. ఆ బండి కూడా పక్క సందులో పెట్టారు. అక్కడ ఆపుకోవాలి స్వామి. అయ్యా కూర్చోండి స్వామి. ఆ బాత్రూమ్ స్వామి శరణం. అందరూ కూర్చోవాలి స్వామి. అందరూ కూడా కూర్చోవాలి. శివాయ శివాయ అవును అక్కడ
వల్లూరు నీటి సంఘం అధ్యక్షులుగా పెంట్యాల అర్జున్రావు, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, డోలా బాలవీరాంజనేయ స్వామి వారికి వీరు కృతజ్ఞతలు తెలియజేశారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. రాష్ట్రంలోని అవినీతి మురుగును తొలగించేందుకు ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాష్ట్ర సమాచార కమిషనర్ డాక్టర్ ఎం విజయ నిర్మల అన్నారు. పీపుల్స్ అవేర్నెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో జరిగిన అవినీతి వ్యతిరేక దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పీపుల్స్ అవేర్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు న్యాయవాది సిహెచ్ నాగరాజు అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి బి చంద్రకుమార్, ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, షంషీర్ అహ్మద్, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి, ప్రజాతంత్ర మేధావుల వేదిక కన్వీనర్ పి గోవిందయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. పద్దెనిమిది నెలల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించేందుకే జనచైత యాత్రలు చేపడుతున్నట్లు కొండేపి శాసనసభ్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అలాగే ఇంకా మిగిలి ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రను నిర్వహించారు. పార్టీ పరిశీలకులు
మింటే పార్థసారథి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దామచర్ల సత్య, టంగుటూరు ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, జడ్పీటీసీ పటాపంజల కోటేశ్వరరావు, ఎంపీటీసీ పేరం కోటేశ్వరి, ఇంకా వెంకట్రావు, పార్టీ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, కామని విజయ్ కుమార్, శైలజ, దామచర్ల పిచ్చెన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోరుతున్నాం. అలాగే మన రాష్ట్ర పరిశీలకులు పార్సాది గారిని వేదికగా కోరుతున్నాం. అందరూ వచ్చి కుర్చీలో కూర్చోవాలండి. నెలలు కావస్తుంది. ఈ 16 నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియపరచడం. మనం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత 2-4 దశాబ్దాల కాలం నాటి బుద్ధి విగ్రహాలు, శాసనాలు నాగల్పూర్పాడు మండలం కనపర్తి గ్రామంలో పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాలలో బయటపడటంతో సందర్శకులు విరివిరిగా తరలివస్తున్నారు. ఎన్జీపాడు మండలంలోని కనపర్తి గ్రామంలో పోలేరమ్మ దేవస్థానం సమీపంలో 908/1 నెంబర్ గల సర్వే నెంబర్లో ఐనేడి సోమయ్య పొలంలో ఇసుక తవ్వుతుండగా 2 రాతి స్తంభాలతో పాటు మట్టి కుండలు, 16 బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విగ్రహాలు 5వ శతాబ్దానికి చెందినవిగా పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. అక్కడే ద్రాక్షారామం చెరువు, ముత్తయ్య చెరువులను కలుపుతూ ఉద్యానవనం కూడా ఏర్పాటు చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని వారు చెప్పారు. ఎస్పీ శ్రీకాంత్ విగ్రహాలు బయటపడ్డ ప్రాంతాలను పరిశీలించి వివరాలు సేకరించారు. అయితే ఆ విగ్రహాలను ఒంగోలుకు తరలిస్తుండగా అధికారులు, స్థానికులు అడ్డుకొని తమ గ్రామంలోనే సందర్శనార్థం ఉంచాలని కోరారు. గ్రామంలోని టంగుటూరు ప్రకాశం పంతులు మ్యూజియంలోనే ఉంచాలని వారు విజ్ఞప్తి చేశారు. పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె సాయిభక్త కేశవ, అడిషనల్ డైరెక్టర్ జాన్ కమలాకర్, మండల తహసీల్దార్ బివి రమణారావులు విగ్రహాలను ఒంగోలు పురావస్తు శాఖకు తరలించారు. వెలిసిల్లిందండి. ఎందుకంటే ఇది నదీ తీర గ్రామం కావడంతో, అంతేకాకుండా ఇక్కడ పవిత్రమైనటువంటి ఏలేశ్వర దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి శివాలయాల్లో ఒక శివాలయం. ఇక్కడ స్వయంగా శివుడు వెలసిల్లాడని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. మరి ఇట్లాంటి శివక్షేత్రంలో తూర్పు చాళుక్య రాజుల కాలంలో అనేక శివ కుటుంబానికి చెందినటువంటి శిల్ప కళాఖండాలు వెలసిల్ని. వాటిలో సప్తమాతృకలు 7 తల్లుల సంయుక్త శిల కానివ్వండి, తర్వాత ధారాలింగం 32 ధారలు కలిగినటువంటి పెక్కిరల శివలింగం కానివ్వండి, ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా కనిపించదు ఆ తీరు శివలింగం. దాని మీద పంచోదకాల్లో ఏ ఉదకం పోసినా కూడా 7 ధారలుగా చీలి భూమి మీద పడుతుంది. దానికి మరి అట్లాంటి పెక్యులర్ ధారాలింగం, తర్వాత నాగబంధాలు, దుర్గా, తర్వాత విఘ్నేశ్వర లాంటి పెక్యులర్ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళంతా కూడా శైవిజాన్ని పోషించారు. అనేక శిలాస్తంభాలు, శాసనాలు, తర్వాత వచ్చేసి విగ్రహాలు ఈ గ్రామంలో ఉన్నాయి. మరి ఒక పెద్ద నంది, దరిదాపు 5,000 కేజీలు బరువైనటువంటి నంది ఇక్కడ ఈ ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంది. ఇది క్రీస్తకం 12వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల కాలంలోకి చెందిందని చెప్పి చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ కనపర్తి ప్రాంతానికి
మనకి చుట్టుపక్కల ఏ వైపు చూసినా కూడా ఒకవైపు సముద్రము మరొకవైపు ఎక్కడ చూసినా కూడా 200 కిలోమీటర్ల లోపు ఏ విధమైనటువంటి ర్యాక్స్ లేవు, కొండలు లేవు. అయినప్పుడు కూడా ఇక్కడ పెద్ద పెద్ద శిల్పాలు వారు మ్యూజియం కట్టించారు. ఇది బాగా సాగుతుంది. యాత్రలు కూడా వస్తున్నారు, యాత్రికులు కూడా వచ్చి చూసిపోతున్నారు. బాగుంది. అంతవరకు చాలేయా, నాకు బాగా గుర్తులేదు, పేర్లు చెప్తే కానీ తెలియదు. నా పేరు అమరాశేషారావు, వ్యాపారం. ఈ కనుపర్తి గ్రామం చాలా పురాతనమైంది. ఇక్కడ చోళరాజుల నాటి నుంచి కూడా విగ్రహాలు కానీ శిలాశాసనాలు కానీ అన్ని కూడా బయటపడ్డాయి. అవన్నీ తీసుకొచ్చి మన పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి దాంట్లో పెట్టి జాగ్రత్తగా చూస్తున్నారు. ఇప్పుడు బయలుపడిన విగ్రహాలు కూడా అవన్నీ ఈ యొక్క పూర్వీకుల ఖనిజ సంపదను మొత్తాన్ని ఇక్కడ భద్రపరచడం జరిగింది. మన సంస్కృతికి చిహ్నాలైనటువంటి చాలా ఇంకా ఈ ఏరియాలో అప్పుడు శాతవాహనుల కాలంలో ఏదైతే ఈ కనకపురి పట్టణంగా ప్రపంచ వాణిజ్యం జరిగిందో ఇక్కడి నుంచి ఓడల మీద, ఆ టైంలో ఇక్కడ సంస్కృతి కూడా బాగా విస్తరించింది. ఆ యొక్క దాని యొక్క అక్కినేని కళా పరిషత్ ఆవిర్భావం సందర్భంగా విజయ్ డాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. చిన్నారుల ప్రదర్శనలో నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని అక్కినేని కళా పరిషత్ అధ్యక్షుడు కళ్లగుంట కృష్ణ పర్యవేక్షించారు. ప్రశ్నిస్తున్నట్టు ఆ అమ్మాయి డాన్స్ చేసినటువంటి విధానం చూస్తే నిజంగా చిచ్చరపిడుగు అనిపించింది నాకైతే. ఈ చిచ్చరపిడుకి మన అప్పిశెట్టి రత్తయ్య గారు ఒక 100 రూపాయలు కానుకొని ఇచ్చారండి. తీసుకోండి. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలోని యూటీఎఫ్ కార్యాలయంలో మద్య నియంత్రణ ఉద్యమ రాయలసీమ సదస్సు నిర్వహిస్తున్నట్లు మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ కన్వీనర్ వి లక్ష్మణరెడ్డి తెలియజేశారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. అక్కినేని లాంటి మహానటుడు మళ్లీ పుట్టడని ఆంధ్ర బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కేఎస్పీవి రమణమూర్తి అన్నారు. అక్కినేని కళా పరిషత్తును ఆయన ప్రారంభించి మాట్లాడారు. అందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో చూడండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏ విధంగా ఇక్కడ ఉన్నారు. ఓకే, అలానే జ్యోతి ప్రజ్వలన అది అగ్గిపెట్టి వాళ్ళ పేరున సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అంటే ఎవరెవరు వచ్చారో మాకు
సివిఎన్ రీడింగ్ రూమ్ లో జరిగిన అక్కినేని కళా పరిషత్ ప్రారంభోత్సవంలో ఆంధ్ర బ్యాంక్ ఏజీఎం జేవీఎన్ శర్మ, ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు జె విజయకాంత్, శ్రీ అభయ కళారాధన అధ్యక్షులు మద్దాలి మాధవరావు, కల్లగుంట శ్రీనివాసులు, ఆంధ్ర బ్యాంక్ ఉప్పుగుండూరు మేనేజర్ తోట శ్రీనివాసరావు, ఎన్కేఆర్ఎం బ్రాంచ్ మేనేజర్ రాంబాబు, విశ్వకళాభారతి అధ్యక్షులు నారెండ్ల జ్వాలా ఉమామహేశ్వర శర్మ, అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ, ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కల్లగుంట కృష్ణ పలువురిని సత్కరించారు. రెండోది మా కృష్ణయ్యకి నా మీద ఉన్న అభిమానం. ఈ రెండు తీసుకొచ్చి నన్ను ఇక్కడ నిల్చోబెట్టి, ఇందాక నేను వస్తున్నప్పుడు ఒక ఆయన పాట పాడుతున్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారిది. మీకు అందరికీ గుర్తుందో లేదో, మంచి రోజులు వచ్చే ఈ సినిమాలో ఆ పాట. ఆ సినిమా తీసింది జమినీ వారు. ఆ సినిమా డైరెక్టర్ వి మధుసూదన్ రావు. ఆ సినిమా వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, రాజమండ్రిలో ఇప్పుడు 2000 థియేటర్లలో సినిమాలు ఎలా వస్తున్నాయో, అప్పుడు ఆ సినిమా 60 థియేటర్లలో వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా. అండ్ రాజమండ్రిలో 2 థియేటర్లలో ఒకేసారి విడుదలైన మొదటి సినిమా అది. మాకు అప్పట్లో ఆశ్చర్యంగా ఉండేది అనమాట, 2 హాళ్లలో సినిమా ఎలా వేస్తారు అది. అంటే అప్పట్లో సినిమా అన్నది ఇప్పటికి కూడా మన తెలుగు వాళ్ళకి అంతే, ఎస్పెషల్లీ వాళ్ళు నటించిన సినిమాలు, ఇప్పుడు వచ్చే సినిమాలకి పూర్వం సినిమాలకి చాలా తేడా ఉంది. ఆ రోజుల్లో ఏంటంటే సమాజానికి ఏదో రకంగా ఎంతో కొంత ఒక రకమైన మంచి నేర్పాలి అనేటువంటి దృక్పథంతో సినిమాలు తీయడం జరిగేది. ఆ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా బాగా రాణించారని నా అభిప్రాయం. రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఆ దర్శకులు ఒక పర్టికులర్ సమాజానికి ఏమి ఇవ్వాలో, ఎంతవరకు ఇవ్వాలో అది వీళ్ళ ద్వారా సమాజానికి తెలియపరిచేవాళ్ళు. దాంతో ఆటోమేటిక్గా వీళ్ళ నటన ద్వారా సమాజానికి మేలు కలిగేది, సమాజానికి ఒక రకమైనటువంటి స్ఫూర్తి వచ్చేది. అందువల్ల ఆ మంచి అనేది సమాజం తీసుకోవడం జరిగింది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో సినిమాలు అంతా చూస్తూనే ఉన్నారు కనుక దాని గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. తర్వాత రెండవది ఇంకొక పాయింట్ ఏంటంటే, వ్యక్తిగతంగా వీరిని అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కృష్ణ. ఓకే, పూలు కృష్ణ పూలమ్మా. పూలు కృష్ణ గారు రండి, నిలబడి అక్కినేని. తర్వాత శాంతమూర్తి గారు, దీప్తి గారు, రవి గారు, బాలాజీ గారు. ఓకే, నిలబడి కృష్ణ. చక్కగా మీరందరూ రచయితల సంఘం సెక్రటరీ, చక్కటి వ్యాఖ్యాత. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నిరుపేద క్రిస్టియన్లకు చంద్రన్న కానుక పేరుతో ప్రత్యేకంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని రాష్ట్ర దళిత సేన ప్రకాశం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఈదర చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనివల్ల ఎంతో మంది నిరుపేద క్రిస్టియన్లకు లబ్ధి పొందే అవకాశం ఉందని, కావున ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని ఈదర చంద్రమౌళి కోరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి చంద్రన్న కానుక, రంజాన్కి తోఫా ఇచ్చి క్రిస్టియన్ సోదరులకి
ఈ పేద ప్రజల క్రిస్టియన్ సోదరులకి ఇప్పటివరకు కానుక ప్రకటించకపోవడం రాష్ట్ర దళసేన జిల్లా శాఖ మా ప్రకాశం జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి ఆర్భాటంగా హంగామా చేసి రాష్ట్ర విభజన జరిగిందని ఈ ప్రభుత్వం రంజాన్కి ముస్లిమ్స్కి తోపా ఇచ్చి ఈ క్రిస్టియన్ సోదరుల పేదలకి ఈ మైనార్టీలుగా ఉన్న ఈ ప్రజలకి మర్చిపోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శోచనీయమైన. క్రిస్మస్ సమీపిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ చంద్రన్న కానుకని టెండర్లు ప్రకటిస్తున్న ప్రభుత్వం క్రిస్టియన్ సోదరుల కానుక ఇవ్వడానికి ఈ రోజు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటిపోయి అల్లాడిపోతుంటే వాళ్ళు పండగ చేసి కనీసం ఆ రోజు క్రిస్మస్ రోజు ప్లేయర్ చేసుకొని ప్రశాంతంగా భోజనం చేయడానికి కూడా ఈ ప్రభుత్వం తన కానుక ప్రకటించకపోవడం ఇంతవరకు కూడా 15 రోజులుగా గడువు ఉన్నది. క్రిస్మస్ పండుగ సమీపిస్తున్నప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా క్రిస్మస్ పండుగ జరుపుకునే ఈ రోజుల్లో ఈ క్రిస్మస్ సోదరుల పేదలకి ఈ చంద్రన్న కానుక ఈ రోజు కూడా ప్రకటించకపోవడం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం ఈ నెల 17వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాదిగ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు జలదంకి నరసింహారావు వెల్లడించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తారీఖున మాదిగ విద్యార్థులతో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పాటు జరిగింది. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగ అవుతానని చెప్పేసి మాదిగలు ఈరోజు మోసం చేశాడు. అదే క్రమంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో మేము జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుని ప్రవేశపెట్టాలని ఈ నెల 17వ తారీఖున జంతర్ మంతర్ వద్ద మన శ్రీ మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఒక బృహత్తరమైన ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో వెంకయ్యనాయుడు గారు మేము కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ వర్గీకరణ బిల్లుని మేము ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ మాటని మేము గుర్తు చేయడం కోసం నట సామ్రాట్ అక్కినేని పాటలతో ఏర్పాటు చేసిన స్వరాభిషేకం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గాయని గాయకులు పోటీపడి సుమధుర గీతాలు ఆలపించారు. అక్కినేని కళా పరిషత్ ఆవిర్భావం సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ లో ఏఎన్ఆర్ పాటలతో సంగీత విభావరి నిర్వహించారు. విజయనగరం గాయకులు రమణ పాత్రో, శాంతమూర్తి, శ్రీకాకుళం గాయని మంగవేణి, పాడుతా తీయగా గాయని దీప్తి, అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణ, అప్పిశెట్టి రత్తయ్య పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వెంటనే ఈరోజు మీ అందరికీ అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎవర్ గ్రీన్ హీరో. మనందరం కూడా మీ అందరూ కూడా అక్కినేని నాగేశ్వరరావు లాగా మనం కూడా జీవితంలో ఉండాలని ఏదో ఒక క్షణంలో అనుకుని ఉండేవాళ్ళమే. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు లాగా నడకని నడవాలని కానీ, అక్కినేని నాగేశ్వరరావు లాగా టక్ చేయాలని కానీ, అక్కినేని నాగేశ్వరరావు లాగా అమ్మాయిని అలా అల్లరి చేస్తూ తిరగాలని కానీ మీ అందరిలో కూడా ఎప్పుడో ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు నేను కూడా అని అనిపించుంటుంది. అటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి అద్భుతమైనటువంటి డ్యూయట్స్ తోటి ఈరోజు ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. మనకి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి బయట నుంచి కొంతమంది గాయకుల్ని పిలవడం జరిగింది. మన లోకల్లో ఉన్నటువంటి కొంతమంది గాయకుల్ని పిలవడం జరిగింది. మీరందరూ ఈ కార్యక్రమానికి ఉండి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ముందుగా కల్లో కపటం ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని
ఎదురు చెప్పలేను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా ఈ నెల 10-11 తేదీలలో చెన్నై అర్చన అకాడమీ ఆధ్వర్యంలో ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ పై శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. నగరంలోని రైలుపేటలో ఉన్న
సినాడ్ కార్యాలయంలో ఈ తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆసక్తి గలవారు సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జర్నలిస్టులు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయం. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు ప్రశంస. అవినీతి మురుగును తొలగించేందుకు ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలి. రాష్ట్ర సమాచార చట్టం కమిషనర్ డాక్టర్ విజయ నిర్మల పిలుపు. అక్కినేని కళా పరిషత్తును ప్రారంభించిన ఆంధ్ర బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రమణమూర్తి. పరిషత్తు నిర్వాహకులకు ప్రశంస. సత్య న్యూస్లో నేటి మాట. నీకు తెలివి ఉంటే అది ఎప్పటికైనా గుర్తింపు పడుతుంది. నీకు పట్టుదల ఉంటే తెలివి దానంతట అదే వస్తుంది. ఈ రెండూ ఉంటే డబ్బు ఒక ప్రవాహం అవుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.